రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే ఉషా గారు. బ్రహ్మ ముహూర్తం చాలా ఇంపార్టెంట్ ఉందని చెప్తూ ఉంటాం సార్. లా ఆఫ్ అట్రాక్షన్లో కనుక మనం చూస్తే మార్నింగ్ 3 o'clock నుంచి కనుక ఏదైనా అఫర్మేషన్స్ కావచ్చు, సంకల్పం కావచ్చు అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని చెప్తూ ఉంటుంటారు. చాలామందికి గోల్డ్కి సంబంధించి అట్రాక్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. సో బ్రహ్మ ముహూర్తంలో గోల్డ్ అట్రాక్షన్ని మనం ఏ విధంగా అంటే అట్రాక్ట్ చేయొచ్చు, దానికి సంబంధించిన సంకల్పం ఏ విధంగా ఉండాలి అంటారు? బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటి? బ్రహ్మముహూర్తం గురించి ముందు చెప్పాలంటే చాలామంది దీని గురించి చాలా అద్భుతంగా చెప్పిన వీడియోస్ కూడా మనం చూసుంటాం. బ్రహ్మముహూర్తంలో ఎవరైతే ఆ టైంలో ఏ దాని గురించి అయినా ప్రయోగం చేసినా, ఎఫర్మేషన్ చెప్పినా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మీరు చెప్పినట్టు గోల్డ్ గురించి మనం ఎఫర్మేషన్ చెప్తే 100% జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తం అనేది ఆ పవర్ ఉంది. లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేసే పవర్ ఉంది. డబ్బుని కానీ, బంగారం కానీ, సంపదను కానీ యూనివర్స్ నుంచి మనకు వస్తుంది. మీరు అర్థం చేసుకుని మనకు ఊరికి ఎక్కడ రావట్లేదు. యూనివర్స్లో అనేక రకాల సంపదలు ఉన్నాయి. అది ఆల్రెడీ ప్రూవెన్. కొన్ని లక్షలాది మంది ప్రపంచం మొత్తం మీద పొంది ఉన్నారు. కానీ దాని నుంచి పొందడం ఎలాగనేది మనకు తెలియక మనం పొందలేకపోతున్నాం. ఈరోజు బంగారం కానీ, గనులు కానీ, డబ్బు కానీ మనం ఎవరూ తీసుకురాలేదు. అంతా యూనివర్స్ నుంచే మనకు వస్తుంది. మనం కోరుకోవడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఆ బ్రహ్మముహూర్తం అనే టైంలో 3:45 టు మనకి 5:30 అనేది ఎగ్జాక్ట్లీ మనకి చాలా శాస్త్రాలు చెప్పే టైము. ఆ టైంలో ఎవరు ఇలాంటి అద్భుతమైన మనీ మెడిటేషన్లో కూర్చొని దీన్ని కోరుకుంటే డబ్బు గురించి కావచ్చు, సంపద గురించి కావచ్చు, గోల్డ్ గురించి కావచ్చు, మీకు 21 days కంటిన్యూగా చేయాలి. ఒకే టైంలో చేయాలి. ప్రతిరోజు ఒకే ఎఫర్మేషన్ చెప్పాలి. ఎఫర్మేషన్ చాలా ఉంటాయి. కలగా పులగాక 100 చెప్పకూడదు. మీరు గోల్డ్ గురించి కావాలంటే, ఆ లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయాలంటే అదే టైంలో ప్రతిరోజు ఒకే ఉత్తర దిక్కుగా కూర్చొని కరెక్ట్గా 3:45 నుంచి 5:30 మీరు చేయగలిగితే 21 daysలో మీరు అద్భుతాలు సృష్టిస్తారు. అది జరిగింది, ఆల్రెడీ ప్రూవెన్ కూడా. అంటే ఆ టైంలో ఉన్న ఎనర్జీ ఏంటి సార్? ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా రిలీజ్ అవుతుందమ్మా. కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఎలాంటి ట్రాఫిక్ లేని టైం అది. అద్భుతంగా ఉంటుంది. మన బాడీలోకి డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వైబ్రేషన్ కూడా ఇమీడియట్గా ఎనర్జీ లెవెల్స్, వైబ్రేషన్స్ చాలా బాడీలో బాగుంటాయి. చూడండి, ఏదైనా 10 గంటల తర్వాత మనం బయటికి వెళ్తే ట్రాఫిక్ ఎంత రష్గా ఉంటుంది. కానీ ఆ టైంలో 95% పీపుల్ నిద్రలో ఉంటారు, గాఢ నిద్రలో. లైన్స్ అన్ని చాలా క్లియర్గా ఉంటాయి యూనివర్స్ నుంచి. ఆ ఎనర్జీ అనేది చాలా డైరెక్ట్గా మనకు వస్తుంది. దానివల్ల మనం ఏది కోరుకుంటే బలంగా హార్ట్ఫుల్గా కోరుకోవాలి. అంతేగాని వీక్గా ఉండకూడదు. ఎనర్జీ లెవెల్స్ మనలో ఉండే పాజిటివ్ మైండ్ సెట్ తోటి నమ్మాలి. విశ్వాన్ని ముందు మనం నమ్మాలి. యూనివర్స్ని నమ్మి మీరు చేయాలి. ఎవరైనా సరే నమ్మి మనం చేస్తే 100% as a రిజల్ట్ మనకి బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు. మీకు 21 days దానికి అందుకే టైం పెట్టారు. ఆ టైంలో కానీ అలా కోరుకుంటే మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. బట్ చాలా మందికి పెయిన్ ఉంటుంటుంది అండి సూర్యనారాయణ గారు. ఏ విధంగా అంటే పోగొట్టుకున్నాము, తిరిగి సంపాదించాలంటే ఆ ఎనర్జీ రావట్లేదు, నమ్మకం కలగట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. ఆ నమ్మకం కలగాలి అన్నా, ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ పోవాలి అన్నా, ఆ బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అంటారు అసలు? ఆ బిలీఫ్ సిస్టమ్ అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే ఈ సబ్జెక్ట్లోకి వచ్చే ముందు దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ఉందమ్మా. ఈ సబ్జెక్ట్లోనే ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్మాలి. ప్రజెంట్ ఏమవుతుంది, ప్రతి ఒక్కరు మనల్ని మనమే నమ్మట్లేదు. ఏ వర్క్ చేసినా అది జరుగుతుందో లేదో, అది అవుతుందో లేదో డౌట్ అనే ఈ డౌట్ ఉండి చేయడం వల్ల ఎలాంటి ఎఫర్మేషన్స్ కూడా ఈరోజు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నో 100% ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను, నేను సాధించగలను, నేను పొందగలను అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వితే, ఆ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల ఆ వేవ్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ వెళ్ళి డైరెక్ట్గా విశ్వానికి చేరి అది మన ద్వారా మనకి జరుగుతాయి. కానీ ఆ బిలీవ్ సిస్టమ్ మనల్ని మనం నమ్మాలి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్మాలి. ఆ నమ్మకం లేక ఇవి జరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్ముతూ యూనివర్స్ని కూడా నమ్మాలి. ఈరోజు అద్భుతమైన శక్తి యూనివర్స్లో అనేక రకాల సంపద. అందుకే అంటున్నారు, యూనివర్స్లో సకల సంపదలకు నేను కేంద్ర బిందువై ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞత ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. అద్భుతమైన వర్డ్ తెలుసండి. ఈ యూనివర్స్లో ఉన్న సకల సంపదలకు నేనే కేంద్ర బిందువై ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలని మీరు మోకరెళ్ళండి. విశ్వానికి మీకు ఏది కావాలంటే, మీరు ఎంత డబ్బు కోరుకుంటే అంత, మీరు ఎంత బంగారం కోరుకుంటే అంత, మీరు హెల్త్ కావాలంటే వస్తుంది, మీకు జాబ్ కావాలన్నా వస్తుంది. ఇదంతా చాలామంది సెలబ్రిటీలు కూడా చెప్పారు. చిన్నప్పుడు నాకు విపరీతమైన బలమైన కోరుకుంటే అది ఎలాంటిదని మీరు సాధించగలరు. అది లేనప్పుడు మిమ్మల్ని మీరు నమ్మనప్పుడు, విశ్వాన్ని మీరు నమ్మనప్పుడు ఏది విశ్వంలో జరగదు. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. బిలీవ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్.
అది ఎప్పుడు డెవలప్ అయ్యిందో మీరు 100% లైన్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు నెగిటివ్ థాట్స్ అన్ని రిమూవ్ అయ్యి పాజిటివ్ థాట్స్ క్రియేట్ అవుతాయి. హెల్తీనెస్, హ్యాపీనెస్, జాయ్నెస్, ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది తెలుసా. అందులోకి మనకి ముహూర్తాల్లో మనకి టైమింగ్స్ చెప్పుకోవాలంటే ఈవినింగ్ 6 నుంచి 9 వరకు రుద్రకాలం అంటారు. అంటే ఆ టైంలో ఎవరు నిద్రపోకూడదమ్మా. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు రుద్రకాలం. ఎవరు నిద్రపోకూడదు. ఆ టైంలో నిద్రపోతే దరిద్రం ఆవహిస్తుంది, ఆ ఇంట్లో ధనం కూడా నిలబడదు. ఎవరైనా నిద్రపోతే ఆ టైంని అవాయిడ్ చేయండి ఎవరైనా ఉంటే. అలాగే 9 నుంచి రాత్రి 12 వరకు రాక్షస కాలం. అలాగే నైట్ 12 నుంచి 3 o'clock వరకు అది గంధర్వుల కాలం, వాళ్ళు ఉపయోగించుకునే టైం. అలాగే తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు మనోహర కాలం. మనోహర కాలం అంటే అద్భుతమైన కాలం, అదే బ్రహ్మముహూర్త కాలం. అంటే 3 నుంచి 6 వరకు కాకపోయినా ఎగ్జాక్ట్ టైము చాలామంది ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది 3:45 to 5:30. ఆ టైంలో లేచి మీరు ఏం కావాలన్నా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. జీవితాన్ని కొత్తగా మార్చుకోవాలంటే ఆ టైం వాడు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. నాకు కొత్త జీవితం కావాలి, ఈ స్క్రాప్ లైఫ్ వద్దు, నేను డిఫరెంట్గా ఉండాలి, నాకు కొత్త జీవితం కావాలి అని కోరుకుంటే ఏదైనా ఒక జాబ్ అవ్వచ్చు, నీకు బిజినెస్ అవ్వచ్చు, నెక్స్ట్ నువ్వు ఇంక ఏదైనా పోగొట్టుకున్న సంపద అవ్వచ్చు, నీకు ఏది కావాలన్నా ఆ టైంలో ఫ్రెష్గా ఉంటుంది మైండ్, సబ్ కాన్షియస్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో ఏది కోరుకుని అవుతుంది. అప్పుడు అందువల్ల ఏమవుతుంది, మనకి 9 నుంచి 12 అనే టైం రాక్షస కాలం. ఆ రాక్షస కాలంలో ఇప్పుడు ఎవరైనా పడుకుంటున్నారా చెప్పండి. ప్రజెంట్ కాలంలో ఏమవుతుంది, తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఆ టైంని ఎక్కువ వాడుకోవడం వల్ల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి, ఏమీ జరగట్లేదు. ఒక్కసారి టైం టేబుల్ మార్చి చూస్తే జీవితాలు అద్భుతం కనిపిస్తూ ఉంటుంది. మారిస్తే అద్భుతంగా ఉంటాయి. అదే టైంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లల్ని 9 o'clock స్విచ్ ఆఫ్ చేసాను, సెల్ స్విచ్ ఆఫ్ పక్కన పెట్టి పడుకోబెట్టి 4 o'clock వాళ్ళు లేపండి పిల్లల్ని. ఈరోజు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. కానీ ఆ బ్రహ్మముహూర్త టైంలో ఆ టైం చాలా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ మీకు రిసీవ్ చేసుకుంటుంది బాగా. రోజులో 10 గంటలు చదివద్దు, 2 hours చదవండి, అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి వస్తాయి. రాత్రి 12 వరకు సెల్ ఫోన్ చూసుకుంటూ సోషల్ మీడియాలో పడి లక్షల ఫీజులు కట్టి ఇక్కడ లైఫ్లు పోతున్నాయి. కానీ తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకోలేదండి. ఆ టైం వాడుకుంటే పిల్లలకి ఏ ర్యాంక్ కావాలంటే ఆ ర్యాంక్ వస్తుంది, అద్భుతాలు సృష్టిస్తారు. ఈరోజు ఐఐటి ర్యాంక్ అవ్వచ్చు, మెడికల్ ర్యాంకులు అవ్వచ్చు, అద్భుతాలు సాధించే వాళ్ళు ఆ టైంని వాడుకుంటున్నారు. ఒకసారి ఇంటర్వ్యూ చేసి చూడండి వాళ్ళని, ఆ టైంని వాడుకున్న వాళ్ళు. ఎప్పుడైనా తల్లిదండ్రులు అనే వీడియో చూసిన వాళ్ళు ఎప్పుడు చదివించామా, డబ్బులు లక్షలు కట్టిస్తామా కాదండి, వాళ్ళు ఏ టైమింగ్ వాడుకుంటున్నారు. ఈ రోజంతా 12 hours చదివింది నైట్ 9 గంటల పడుకొని మార్నింగ్ 4 to 6 చదివిస్తే మైండ్ బాగా రిసీవ్ చేసుకుని సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్లో ఉంటుంది, రిసీవింగ్ బాగుంటుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, మెమొరీ బాగుంటుంది, అద్భుతాలు సాధిస్తారు. మీరు అన్నట్టుగానే మేనిఫెస్టేషన్ జరగాలి అంటే నమ్మకం, దాంతోపాటు సంకల్పం అనేది చాలా దృఢంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ బ్రహ్మ ముహూర్తం టైం ఏదైతే ఉందో వాళ్ళకి దాన్ని అలవాటు కూడా చేయాలని చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే మేము ఒక క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేదా మేము పోయిన సంపదని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాం, మేము ఒకసారి మీతో జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మా లైఫ్లో జాబ్ని, లేదు అంటే కొంతమందికి గోల్డ్, కొంతమందికి మనీ, కొంతమందికి కొన్ని ఉంటాయి సార్ కోరికలు, వాటిని నెరవేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. సో మీరు కనుక క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కనుక మీరు చెప్పే డేట్ ఏంటి అండ్ మీ క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి? ఓకే, దీని గురించి అంటే ఈ క్లాస్ అంటే ఇప్పుడు చెప్పేది ఎగ్జాంపుల్స్ అమ్మేవి, ఇలాంటి చాలా ఉంటాయి. దీంట్లో మీకు గొంగల పురుగు నుంచి సీతాకోక చిలుకల లైఫ్ మారుద్ది. ఈ ప్రోగ్రాము ఒక 5 days ఉంటుంది ప్రోగ్రాము. దీంట్లో అటెండ్ అయితే ఒక గొంగల పురుగు నుంచి సీతాకోక చిలుక ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైన మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్గా ఎలా మారాలి అన్న అద్భుతమైన లైఫ్ స్టైల్ని ఇందులో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మీరు ఈ క్లాస్లో జాయిన్ అయ్యి వితిన్ 21 daysలో మీకు స్టక్ అయిన డబ్బులు కానీ, రావాల్సిన ఎలాంటి కానీ మీకు నెరవేరుతాయి, మీ జాబ్ కోరికలు నెరవేరుతాయి. అలాంటిది మీరు ఏం కోరుకుంటే అది జరుగుద్ది. అది ఎందుకంటే ఆ బ్రహ్మముహూర్తంలో మేము చేయిస్తాం. దానివల్ల ఈ క్లాస్కి అటెండ్ వల్ల కొత్త లైఫ్ స్టైల్, కొత్త జీవితాన్ని మీరు చవి చూస్తారు. దానికోసం ఒక 5 days క్లాస్ ఉంటుందండి. ఈ నెల 15th మార్నింగ్ 6 to 7 ఓకే, అట్లే మనం ఆ టైం అటెండ్ అయితే మీకు మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి, మీలో ఉండే నెగిటివ్స్ని ఎలా పారద్రోలాలి, పాజిటివ్గా ఎలా మారాలి, ఇప్పుడున్న ఒక స్క్రాప్ లైఫ్ నుంచి ఒక అద్భుతమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాలు మొత్తం మీకు అర్థమవుతాయి. ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే జూన్ 15వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరికైనా సరే గోల్డ్కి సంబంధించి కావచ్చు, మనీకి సంబంధించి కావచ్చు, స్ట్రక్ అయిపోయింది, మేము కోల్పోయాము, తిరిగి సంపాదించుకోవాలనుకున్నాం అనే వాళ్ళందరికీ కూడా ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. మీ జీవితంలో చాలా పెద్ద ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి సూర్యనారాయణ గారి క్లాసెస్
క్లాస్కి అటెండ్ అయ్యి కనుక మీరు ఈ ఎక్స్పీరియన్స్ని పొందాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు మేము అందిస్తాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.